యేసు లేకుంటే చూనా, ఎన్నాళ్ళు ఇళ్ళలోనే ఉన్నా. అన్న యేసు లేకుంటే చూనా, ఎన్ని ఉన్నా ఏమేమి కన్నా, కన్న తండ్రి యేసు ఇళ్ళలోనే మిన్నా. ఎన్నాళ్ళు ఇళ్ళలోనే ఉన్నా, అన్న యేసు లేకుంటే చూనా. ప్రియమైన సహోదరి సోదర, దేవుని మాట బలమైనది, శక్తికరమైనది. దేవుడు మన ప్రేమించి ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకొని ఈ మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుడు చదివిస్తున్న మాట గొప్పది. ఎందుకంటే మనుషుడు దేవుని మాట వల్ల జీవించేవాడు. దేవుని మాట మనిషికి నిత్యజీవాన్ని ఇస్తుంది. దేవుని మాట ద్వారా మనుషుడు నిత్యజీవంలో ప్రవేశిస్తున్నాడు. ఎవరైతే దేవుని మాట నమ్ముతున్నారో, ఎవరైతే దేవుని మాట భుజిస్తున్నారో, ఎవరైతే దేవుని మాటపై ఆధారపడుతుంటారో, ఎవరైతే దేవుని మాటను కలిగి ఉంటారో వారు తన వాక్యం ద్వారా బ్రతుకుతున్నారని వాక్యం చరుస్తుంది. ఈరోజు దేవుడు చదివిస్తున్న ఒక మాట మాట చూస్తున్నప్పుడు ద్వితీయోపదేశకాండము 8:3 చూస్తే ప్రభు వాక్యం చరుస్తుంది. ఆహారం వల్ల కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ విరగని మన్నాతో నిన్ను పోషించను. ఎన్నడూ విరగన మన్నాతో నిన్ను పోషించను. అవును, దేవుడు పోషించేవాడు. ఇక్కడ గొప్ప మాట చదివిస్తున్నాడు. మనుష్యుడు ఆహారం వల్లే కాదు కానీ దేవుని నోటి నుంచే మాట వల్ల బ్రతుకును. దేవుని నోటి నుంచే మాట, నోటి నుంచి వచ్చే మాట మనిషిని జీవింపజేస్తుంది, మనిషికి జీవాన్ని పోస్తుంది. ఎవరైతే ఆ మాట వింటున్నారో వారు నిత్యజీవం గలవరవుతారు తప్ప మరణానికి బాటలు కారు. మన్నా అనేది పరలోకం నుంచి ఆయన కురిపించిన మన్నా. ఈ లోకంలో మనుషులు తినేది కాకుండా పరలోకం నుంచి ఆయన కురిపించిన వాడు, జీవింపజేసేవాడు. దేవుని యొక్క సన్నిధిని పెట్టి చూస్తున్నప్పుడు వారిని ఆయన మాట వినుట కోసం అరణ్యములో తిప్పాడు. చాలా మంచిది ఆ విషయం మనం చూస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధం కనుండి దీని బిడ్డలారా, ఆహారం వలన కాదు, దేవుని మాట వలన. దేవుని మాట మనం గైకొన్నప్పుడు, దేవుని మాటపైన ఆధారపడినప్పుడు, దేవుని మాటను మనం విన్నప్పుడు, దేవుని మాట మనం భుజించినప్పుడు, ఎవరైతే దేవుని మాటని ఆధారం చేసుకుంటున్నారో వారు తన పరిశుద్ధమైన ఒక వాక్యాన్ని బట్టి చూస్తున్నప్పుడు వారు బ్రతుకుతారు అన్నాడు ఆయన. వారు బ్రతుకుతారు తన శాస్త్రాన్ని బట్టి, తన వాక్యాన్ని బట్టి. యోహాను సువార్త 5:24 చూస్తే దేవుని వాక్యం చరుస్తుంది. నా మాట విని నన్ను పంపిన వంద విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులకు రాక మరణములో నుండి జీవులకు దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు ఆయన. ఎక్కడి నుంచి దాటి ఉన్నాడు? మరణములో నుండి జీవులకు దాటి ఉన్నాడు. ఎందుకు? తన మాట వినుట వలన, తన మాటకు లోబడుట వలన. తన మాట ఎవరైతే వింటున్నారో నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు. అందుకే అక్కడ అన్నాడు కదా, ఒకడు ఆహారం వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి మాట వల్ల జీవించను. దేవుని మాట విన్నప్పుడు మనం జీవించగలుగుతుంటాం. దేవుని మాట, దేవుని యొక్క మాట మనకి వెలుగునిస్తుంది. దేవుని మాట మన జీవింపజేస్తుంది. దేవుని మాట మనని బ్రతికిస్తుంది. అందుకని
ఈరోజు పరిశుద్ధ వాక్యాన్ని బట్టి చూస్తున్న దేని బిడ్డలారా ఆలోచించాలి. ఎవరైతే దేవుని మాట గైకుంటున్నారో, ఎవరైతే దేవుని మాటపై ఆధారపడుతున్నారో వారి ప్రాణములను నెమ్మది చేసేవాడు, లేక వారిని ఆదరించేవాడు, వారు నిత్య జీవంలో ప్రవేశించేవారని ప్రభు వాక్యం చలుస్తుంది. వాక్యాన్ని గైకొంటూ వాక్యానికి లోబడ్డప్పుడు, వాక్యమైన దేవుని యొక్క మాటని ఎవరైతే లోబడుతున్నారో వారి విషయమై దేవుడు బాహట చదివిస్తున్నాడు. వారి యందు తన కృపను ఉంచిన వాడు గనక వారు నిత్యం కూడా జీవించటకును బ్రతుకుటకును దేవుడు కలగజేసే విషయం అని వాక్యం చదువుతాం. అందుకే దేవుని వాక్యం వల్ల కీర్తన గ్రంథం 119:50 చూస్తున్నప్పుడు దేవుని వాక్యం విధం చదువుతాం. నీ వాక్యం నన్ను బ్రతికించమన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలగజేస్తున్నది. దేవుని వాక్యం యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. ఎవరైతే దేవుని మాట వింటున్నారో, దేవుని వాక్యాన్ని గైకుంటున్నారో వారు బ్రతికిస్తున్నారు. అంటే బాధలు వారికి నెమ్మది కలుగుతుంది. నీ వాక్యం నన్ను బ్రతికించాను. దేవుని వాక్యం మనం జీవింపజేసేది. కీర్తన మాట చెప్తాడు 119:100 నీ ఉపదేశములను నేను లక్ష్యం చేస్తున్నాను, కావున వృద్ధుల కంటే నాకు అశేష జ్ఞానము కలదు. ఏం చేస్తే? లక్ష్యము చేస్తే, దేవుని మాటను వింటే, దేవుని మాటను గైకొంటే, దేవుని మాటపై ఆధారపడితే. అందుకని ఆయన పరిశుద్ధతను బట్టి దేవుని వాక్కు ఉపదేశము చూడండి. అక్కడ 119:100 నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గులన్నిటి నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. ఏం చేస్తున్నట? ఎక్కడి నుంచి? దుష్ట మార్గంలో ఉంటే ఆయన వాక్యం అర్థం కాదు, ఆయన బోధ తెలియదు, ఆయన బోధ వారికి మనసుకు ఎక్కదు. వారు దుష్టక్రియలు వాడుతూ ఉంటే గనక, దుష్ట ప్రవర్తన వాడుతూ ఉంటుంది గనక 40 సంవత్సరాలు మన్నాను భుజించారు, పరలోక దూతల మన్నాను భుజించారు. కానీ 6 లక్షల మంది బయలుదేరినారు, ఇద్దరే వెళ్ళినారు అంటాడు ఆయన. కాళ్ళు చెప్పులు అరిగలేదు, వస్త్రములు పాతకెళ్ళలేదు, అయినను వాళ్ళ గుణములు మారలేదు. ఏం మారలేదు? గుణములు మారలేదు. వింటున్నారు కానీ భుజించలేదు. వాళ్ళు ఏం చేయలేదు? వాళ్ళు భుజించలేదు. ఈరోజు చాలామంది వాక్యం వింటారు, ఎంత వింటే అంత రివర్స్గా మాట్లాడేవారు ఉన్నారు. లేక దేవుని మాటను లక్ష్య పెట్టలేని వారు ఉన్నారు. లక్ష్య పెట్టినాం అనుకుంటారు కానీ లక్ష్య పెట్టలేని వారు చాలా జీవితాలను చూస్తున్నాం. ప్రేమైన సహోదరి సోదర, వాక్యం చదువుతుంది. దేవునితో మన కలిసిటము, దేవునితో నిరీక్షితం అనేది కావాలి. పరిశుద్ధత దేవునితో మన నిరీక్ష కొనసాగటం కావాలి. దేవుని ఆత్మకు మనం లోబడుతూ ఉండాలి. దేవుడు మన ప్రేమించాడు. అందుకనే దేవుని యొక్క పరిశుద్ధం బట్టి నీ ఉపదేశము ఏమన్నా అక్కడ నేను నీ వాక్యము అనుసరించినట్లు దుష్ట మార్పులన్నిటి నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధి నుండి నేను తొలగక ఉన్నాను. ఏం చేసినట్ట? న్యాయవిధుల నుండి తొలగక ఉన్నాడు. అందుకని తొలగక ఉన్నప్పుడు దేవుని యొక్క నామం అంటే ఎవరైతే తన మాటను లక్ష్య పెడుతున్నారో, ఎవరైతే తన మాట విన్నారో వారు నిత్య జీవం గలవారు. ఏం గలవారు? వారు వాక్యం విన్న వారులారా, ఈ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన యొక్క మాటను బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచించినప్పుడు, దేవుడు మన చదివిచ్చిన మాట మనం లక్ష్య పెట్టినప్పుడు, అందుకని ఉపదేశమును గైకొనుట 104 కూడా చెప్తారు ఒక మాట. నీ ఉపదేశం వలన ఏం కలుగుతుంది? ఉపదేశం వింటే భుజిస్తే, నీ ఉపదేశం వల్ల నాకు వివేకం కలుగుతున్నది, తప్పు మార్గులనియో నాకు అసహ్యములాయను. తప్పు మార్గులనియో నాకు అసహ్యములాయను. ఎందుకంటే ఉపదేశం వినుట వలన, దాని ముందు అంటాడు కదా, నీ వాక్యము నా జీవకంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి అన్నాడు. ఆమె యేసుక్రీస్తునికి మహిమ కలుగాక. వాక్యమును భుజించడం వలన, వాక్యమును తినటం వలన, అక్కడ ఏం తిన్నారు? మన్నాను తిన్నారు. మరి యోహాను సోదరులు ఏం తిన్నారు? వాక్యమును ఏం చేశారు? వాక్యమును విని విశ్వసించినారు.
ఇక్కడ వాక్యమును ఎప్పుడైతే భుజిస్తున్నారో ఏం చేస్తున్నారు? భుజించాలి. వాక్యమును భుజించినప్పుడు ఎట్లుంటుందట? నా నోటికి ఎంతో మధురం ఉంది. ఎందుకు నోటికి మధురం ఉందంటే తన తప్పు మార్గంలో అన్నిట్లోంచి మళ్ళీ తప్పిస్తుంది. తప్పు మార్గులు అన్నింటిలోంచి మనని విడిపిస్తుంది. 119:93 చూసిన ఒక మాట చెప్తున్నాడు. నీ ఉపదేశం వలన ఏం చేసినట్టు ఆయన? బ్రతికించితివి, నన్ను బ్రతికించితివి, నేనెన్నడను వాటిని మరవను, నేనెన్నడను వాటిని మరవను. ప్రియమైన సహోదరి సోదర, దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాదలు మనం చూస్తున్నప్పుడు, నీ ఉపదేశం వలన నన్ను బతికించితివి, నేను ఎన్నడను వాటిని మరవను, నీ ఉపదేశములను నేను వెతుకుతున్నాను, నేను నీ వాడని, నన్ను రక్షింపము అని 94లో చెప్తున్నాడు. ఎందుకంటే ఉపదేశం బ్రతికించేది, ఆదరించేది, కనికరించేది, కటాక్షించేది. 134 కూడా చెప్తున్నా అన్నమాట. నీ ఉపదేశమును అనుసరించిన మనుషుల బలత్కారము నుండి నన్ను విమోచించము. ఏం చేయమంటాడు ఆయన? కనుక అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు, దేవుని వాక్కులో 2 కొరింథీ పత్రిక 4:11 చెప్తున్నాడు. ఏమన్నాడంటే, ఎలయనగా యేసు యొక్క జీవం కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము దేనికి అప్పగింపబడుతున్నాము? మరణమునకు అప్పగింపబడుతున్నాం అన్నాడు. అంటే మనుషుల చేత పట్టబడట్లేదు, కానీ దేవుని యొక్క జీవవాక్యం వారిలో ఉండటం వలన దినదుడు జీవం కోసం బోధిస్తూ జీవన ప్రకటిస్తూ ఈ మత్యమైన శరీరములో ఏమన్నది క్రీస్తు యేసు యొక్క వాక్యమైన జీవం నిలిచి ఉండటం వలన యేసు యొక్క జీవము ఈ సత్యమైన శరీరంలో ఉంది కనుక దినదినము లోక విషయంలో మరణిస్తూ క్రీస్తు యేసునందరి ప్రకాశిస్తూ అనేకులకు జీవాహనమై ఉన్నాము. అనేకులకు జీవాహారమై ఉన్నాము. ఆలోచించండి, ఈరోజు నీ కుటుంబం ఏమై ఉన్నది? ఉపదేశం వింటే ఏమై ఉంటాము? నమ్ముకోవటం వేరు. దేవుని యొక్క వాక్యం బ్రతికిస్తుంది, వాక్యాన్ని భుజిస్తే బ్రతికిస్తుంది, వాక్యం మన జీవింపజేస్తుంది, వాక్యం మన వెలిగింపజేస్తుంది, వాక్యం మన వెలిగింపజేస్తుంది. కనుక పరిశుద్ధమైన దేవుడు సెలవిస్తున్న ఈ మాటను బట్టి చూస్తే ఆయన మాట గొప్పది, ఆయన సన్నిధి గొప్పది, ఆయన పరిశుద్ధమైన నామం గొప్పది. ఆలోచించిన ప్రియమైన సహోదరి సోదర, ఈరోజు నీ కుటుంబం ఏం భుజిస్తుంది? చాలామంది లోకాన్ని భుజించి, చాలామంది కొన్ని జీవితాల గురించి భుజిస్తున్నారు. అదిగా దేవుడు చదివించేది. దేవుని యొక్క వాక్యాన్ని భుజించాలి. బ్రతికిస్తుంది, జీంపు చేస్తుంది, దుష్ట మార్గులు అన్నిటి తప్పిస్తుంది. మన చాలా విషయాలను ఆ విధంగా తప్పింపబడ్డప్పుడే దేవుని వాక్యం నీలోకి వస్తుంది. ఆయన మాట నువ్వు గైకొనగలుగుతావు. ఆయన మాట ఎప్పుడైతే తండ్రి యొక్క విశ్వాసం ఆయన మాట గైకొన్నామో క్రీస్తుక ఏమంది జీవము నీలో నివసిస్తుంది. క్రీస్తు జీవం నీలో నివసించడం వలన, క్రీస్తు జీవం నివసించడం వల్ల మృతి పొందుతూ ఉన్నావు. సజీవులను మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుతున్నాం. యేసు నిమిత్తమై మరణకరమైన విషయములు, పాపకరమైన విషయములు, లోకములో చాలామంది కోరుకునే కోరికలను విసర్జించి దినదినము వేధింపబడుతూ, శోధింపబడుతూ, అపహాస్యంపడుతూ, అభ్యంతరపరచబడుతూ, లేక పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామమును ఘనపరచడం కోసం దేవుడు వేరుపరుచుకునే విషయం. అందుకని పరిశుద్ధత్వ దేవుని యొక్క వాక్యంలో మనం చదివిస్తున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుని మనం ఏమన్నాం? యేసుప్రభు నమ్ముకున్న మన మాట చెప్పుకోవటం కాదు. ప్రభు యొక్క నామంతో మనం ఉన్న ప్రతి స్థలంలో కూడా ఎవరమై ఉన్నాం? మన మాట, మన ప్రవర్తన, మన నడవడి, మన కుటుంబము. అక్కడ ఎంత చాలా క్లియర్గా దేవుడు మాట్లాడు. ఒకడు ఆహారం వల్ల కాదు, కానీ
దేవుని మాట వల్ల జీవించును. దేవుని మాట అనేది, అందుకే వారు మన్నాను భుజించినారు, దేవుని దూతలు తిన్న భోజనము తిన్నారు, కానీ అనేకులు మరణించినారు. అందుకని క్రీస్తు ద్వారా మనకు దొరికిన గొప్ప కృప ఏంటంటే, క్రీస్తు ద్వారా తన వాక్యము, దేవుని యొక్క ఉపదేశం మనకు అందిపడగా అందుకు అంగీకరించే ప్రతి వారు కూడా యేసుక్రీస్తుని ఉంటే వారు జీవించేవారై ఉన్నారు. 2 కొరింథీ పత్రిక 5:15 నుంచి 17 వరకు మనం చూస్తే చాలా క్లియర్ దేవుని వాక్యం చరుస్తుంది. చూడండి అక్కడ, జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తన నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఎవరి కోసము? అందరి కొరకు. అందరూ నా కొరకు ఏం చేసిన ఆయన? మృతి పొందాడు. మరి నేను ఎవరి కోసం ఉండాలి? నీ కుటుంబం. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరైనా వెరగమో, మేము క్రీస్తును శరీర రీతిగా వెరిగి ఉన్నాను, ఇక మీదట ఆయన అలాగూ వెరగము. కాగా ఎవడైనా క్రీస్తును ఉన్న వెడల ఏ సృష్టి? నూతన సృష్టి. నూతన సృష్టి కానివాడు నిత్య జీవనకు వారసుడు కాలేడు. వానిలో సాక్ష్యం ఉండదు, వానిలో జీవం గల దేవుని యొక్క ఆత్మ వెలిగింపబడదు. ఆ కుటుంబము నూతన సృష్టిగా మార్చబడపోతే దేవుని యొక్క పరిశుద్ధం యొక్క నామము. అందుకని చాలా జీవితంలో చూస్తున్నప్పుడు మరణించిన వారు జీవమై ఉండలేరు. ఏం చేయని వారు? మరణించిన వారు జీవమై ఉండలేరు. మరణించిన వారు నిత్యము వెలిగింపబడుతుంటారు. ఎందుకంటే పాపం విషయమై వారు ప్రభును విషయమై లోకములో వారు ఎవరైతే మరణిస్తున్న వారు నిత్య జీవంగా మార్చబడతానని పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. ఆయన జీవజలమైన దేవుడు, ఆయన జీవజనంగా మన మధ్య ఉన్న తండ్రి, ఆయన మన ప్రేమిస్తున్న దేవుడు, ఆయన కృపను బట్టి మన కరుణిస్తున్న ఈ వాక్యమనే ప్రతి కుటుంబంలో ఒకసారి జ్ఞాపం చేసుకొని ఏ సృష్టిగా ఉండాలి? మనము నూతన సృష్టి. ఏ సృష్టి? నూతన సృష్టి. వారే నిత్య జీవం గలవారు. అందుకే పౌలు గారు ఇకను మాలో ఉన్న ఆయన జీవాన్ని బట్టి మేము మరణిస్తున్నాం. అంటే మా శరీర కోరికలు మరణిస్తున్నాయి, మా ఉద్దేశాలు మరణిస్తున్నాయి, మా ఆశలు మరణిస్తున్నాయి. ప్రభు యొక్క నామం యొక్క మేము బ్రతుకున్న కాలం ఎవరై ఉన్నాం? క్రీస్తునందు ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరా, ఆలోచించండి. పరిశుద్ధ దేవుని వాక్యమైన సహోదరి సహోదరా, దేవుడిని బ్రతికించాడు, దేవుడిని కుటుంబాన్ని విడిపించాడు, దేవుడిని కనికరించాడు, దేవుడిని మోచించాడు, దేవుడి వల్ల కటాక్షించాడు, దేవుడు నిన్ను తన పరిశుద్ధ రక్తముతో కొన్నాడు. దేని రక్తంతో నిన్ను విమోచించిన వాడు, ఆయన విడిపించినవాడు. నీవు క్రీస్తుని కనపరచాలా? లోకాన్ని కనపరచాలా? నీ కుటుంబం ఎవరు కనపరచాలి? నీ కుటుంబం ఎవరితో కలిసి ఉండాలి? చాలామంది ఎక్కువగా లోబు లేని వాళ్ళు చేసే ఉద్దేశాలు ఏంటంటే, ఎక్కువ లోబి వారికి ఏమన్నదంటే లోపత్వములో ఇవ్వటము, దేవునికి పెట్టే విషయంలో లోబి కయ్యను. కానీ అనేక విషయాలలో దేవుని నీతికి విరోధం ఉండేవాడు చేసే పని ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తను సరిచేసే ప్రయత్నం చేయరు. ఒక కుటుంబం ఉన్నదనకండి, ఆ కుటుంబము మన కుటుంబంలో జీవించి క్రీస్తున్నారు తప్ప ఈ మరణకరమైన విషయం మన ఉండకూడదనే విషయాన్ని ప్రశ్నించుకోరు. ఫస్ట్ వారు ఎదట వారి కోసం వెతుకుతుంటారు. ఎవరి కోసం వెతుకుతారు? ఆయన శావకుడు, లేక శావకురాలు, లేకపోతే సువార్థికుడు, లేకపోతే వారికి సంఘ పెద్ద, లేకపోతే ఇంకొకటి, వీళ్ళు ప్రార్థన పరులు, వీళ్ళు ఆ సంఘం ఇది, ఈ సంఘం ఇది అంటే వాళ్ళలో ఉన్న కొన్ని లోపాలు వెతుకుతూ ఉంటారు. దేవుడు ఏమంటాడు? చెడ్డవను చూసి వ్యసన పడకము అన్నాడు. ఏమడదు అనదు. ఎవరైతే తరచుగా తను అంటే జీవం లేనిక
జీవితం కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తు జీవం ఉన్నదో వారు మరణిస్తారు కనుక వారి విషయం కాదు, మనలో ఉన్న లోపములను సరి చేసుకోవడం కోసం పరిశుద్ధాత్మ దేవుని యొక్క మార్గాన్ని అని ఏమంటే ఆయన, నీ ఉపదేశం వలన దుష్ట మార్గులన్నిటి నుండి తప్పించుకొని ఉన్నాను. ఆమేన్. ఆలోచన ఏమినటి వలన ఆయన ఉపదేశం, మనుషులకు ఉపదేశం అంటే పడిపోతుంటాం, మనుషుల ఉపదేశం అంటే వెతటోళ్ళ వెతుకుతుంటాం, మనుషుల ఉపదేశం అంటే కొన్ని విషయాలు కుటుంబంలో చాలామంది ఈనాడు వారు కొందరు తప్పిపోవటానికి, తాగుబోతులకి, చెడిపోవటానికి, పరిశుద్ధ ఆరాధన అనే విషయాన్ని కూడా మర్చిపోయి వారి పనులు పరిగెత్తడానికి లేక వారి విధానాన్ని కూడా చూసుకోవడం కారణం ఏంటంటే ఎదట వాళ్ళను చూడటం వల్ల పడిపోతున్నాం. అందుకని ఎదటవారు ఉపదేశం ఉందామా, దేవునికి ఉపదేశం ఉందామా? క్రీస్తు ఉపదేశం ఎవరైతే వింటున్నారో వారు నూతన సృష్టిగా ఉంటారు. అవునా కాదంటారా? నూతన ఫలాని కాదు సృష్టి, క్రీస్తు యేసు జీవమై ఉన్నారు. ఫలాని కాదు వారు క్రీస్తు యొక్క మహిమై ఉన్నారు. ఫలాని కాదు ఆ కుటుంబం దేవుని యొక్క నివాసమై ఉన్నది, దేవుని యొక్క శక్తితో నింపబడి ఉన్నది, దేవుని ఆత్మతో నడిపింపబడుతున్న వారు. ఆ గృహంలో ఉండి జీవం గురించిన సువాసన వస్తుంది, ఆ గృహములో దేవునికి ఆశీర్వాదం బయటకు వస్తుంది, ఆ ఇంట్లోంచి దేవునికి దీవెనలు బయటకు వస్తున్నాయి, ఆ ఇంట్లోంచి దేవునికి ఆత్మకు అనుకూలంగా ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదర ఆలోచించు. అందుకని ఉపదేశం మన పొందటం వలన, దేవుని యొక్క మాట మన కలిగి ఉండటం వలన నూతన సృష్టిగా మార్చబడుతున్నాను వాక్యం చేరుస్తాను. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, సృష్టి ఏంటంటే గలతీ రాసిన పత్రిక 2:20 మాట చెప్తాడు, నేను క్రీస్తు కూడా సిరివేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను అప్పగించుకొని దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన, అందుకని జీవించువాడిని నేను కాను. అంటే మన ఇల్లు ఎవరితో జీవించాలి? క్రీస్తుతో జీవించాలి. మన కుటుంబం ఎవరితో జీవించాలి? క్రీస్తుతో జీవించాలి. కనుక ఎవరి యందు విశ్వాసం జీవించాలి? చెప్పండి, ఎవరి యందు విశ్వాసం ఉండాలా? యేసుక్రీస్తు విశ్వాసం ఉండాలి. అప్పుడు నిత్య జీవానికి. అప్పుడు ఆహారం కొరకు పరిగెత్తి దేవుడు నమ్మేసుకొని, ఇలా వాక్యం విన్నారు కదా, ఏమమ్మేసుకున్నారు? క్రీస్తు యేసుని అమ్మి వేశారు. చాలామంది కూడా కేవలం ఆహారం కోసం అమ్మి వేసుకునేవాళ్ళు. దేనికోసము? ఆహారం. అందుకని ఒకడు ఆహారం వల్ల కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే మాట వలన వాడు బ్రతుకును. ఏ మాట వలన? దేవుని నుండి వచ్చే మాట వలన వాడు బ్రతుకును. ఏ మాట వల్ల బ్రతుకుతాం? బతకాలంటే మనలో ఎవరు ఉండాలి? మన ఇంట్లో ఎవరు ఉండాలి? మనతో ఎవరు ఉండాలి? మనం ఎవరు వరమై ఉండాలి? పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీ పవిత్ర పాదాల కొందనాలు, నీ పరిశుద్ధమైన పాదముల కొందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపగల పాదముల కొందనాలు. నీ నామం ఘనమైన నామం, నీ నామం మహిమగల నామం, నీ నామం శక్తిగల నామం. నీవు మమ్మల్ని ప్రేమించి అయ్యా ఒకడు ఆహారం వల్ల కాదు కానీ నీ నోటి మాట వల్లన్నాడు కదా, పరలోక మన్నాను తిన్న వారి ప్రభు నీ రాజ్యాన్ని చేరలేదు కానీ నీ మాట విన్నవారికి నిత్యరాజ్యం ఇస్తున్న దేవుడు కదా. ఈరోజు ఈ వాక్యం అన్న మా కుటుంబాలన్నిటినీ జ్ఞాపం చేసుకోండి. నిత్య రాజ్యంలో ప్రవేశ కృప తెచ్చండి. క్రీస్తులో ప్రతి బిడ్డ కూడా జ్ఞాపం చేసుకోండి. అయా ప్రతి కుటుంబానికి కావచ్చిన జీవాన్ని దయచేయండి. నాన్న నీ వాక్యంలో బ్రతికే కృప దయచేయండి.
తప్పు మార్గాల నుంచి బయటకు వచ్చిన కూడా సహాయం చేయండి. ఈ విధంగా ప్రతి ఒక్కటిని జ్ఞాపకం చేసుకోండి. ఒకళ్ళు ఎవరైనా ఈ సంబంధిక పాపంలో ఉంటే, అయ్యా ఇప్పుడు పాపంలో ఉన్నాను, ఇదిగో నీ ఉపదేశం వల్ల నా పాపాలను విడిచిపెడుతున్నానని అడుగుంటే వారు క్షమించి నీ పాతలు తెప్పుకొనైనా నీ కటాక్షం దయచేతండి. మీరు పరిశుద్ధులు కదయ్యా, నీ కృప దయచండి. ఏ కుటుంబానికి అవసరం ఉన్నదో, ఏ కుటుంబానికి ఏ మేలు కలగాలో అనేకలు ప్రభుత్వండి ప్రభుత్వం ద్వారా వచ్చే వాటి కోసం కానీ, లేక వారి ఆర్థిక విషయాన్ని బట్టి కానీ, లేక వారి కుటుంబాల పరిస్థితులు బట్టి అడుగుతున్న వారు ఉన్నారు. జ్వరములతోనూ వ్యాధులతో కుంగిపోతున్న వారు ఉన్నారు. రోగములతో అలసిపోయిన వారు ఉన్నారు. ప్రతి వారిని ముట్టి స్వస్థపరచండి, విడిపించండి, విమోచించండి. స్టడీ పరంగా కూడా జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ ప్రయత్నంలో సఫలం చేయండి. వృద్ధులను ముట్టి స్వస్థపరచండి. ఆయా విషయంలో షుగర్ వ్యాధులతోనూ, ఏసా కిడ్నీ వ్యాధులతోనూ, టీబీ జబ్బులతోనూ, ఆయా పరిస్థితులు బట్టి నలిగిపోతూ కృంగిపోతున్న ఉన్నారు. వారినైనా వారి పిల్లల ముందు పెట్టుకు దుఃఖపడుతున్న వారు ఉన్నారు. వారికి కూడా విడుదల తెచ్చి కనికరించండి, నీ కటాక్షం తెచ్చండి. ప్రతి విషయంలో ఎవరికి అవసరం దయచేసి కనికరిస్తూ క్రీస్తు శావుకులను కూడా జ్ఞాపకం చేసుకుంటూ సంఘం కనిష్ట ప్రార్థనలో పాల్గొన్న ప్రతి విడ తగిన దీవెనాశలు దయచేసి వారి ప్రతి అవసరత వారి గర్భంలో తెరవబడి గర్భిణీ సుఖం దయచేసి ప్రతి విషయంలో ప్రభు కుటుంబానికి కావాల్సిన ప్రతి ఆదరణ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి దేవుడు చేసిన కార్యము, ఒక దినం అదే కుమారుడు ఓ భయంకర పరిస్థితుల స్థలంకి వచ్చినప్పుడు దేవుడు మరణ స్థితిలో తను విడిపించాడు, కనికరించాడు. ఆ దిన వాగ్దాన ప్రకారం దేవుడు గర్భం తెరిచాడు. నిజంగా దేవుడిచ్చిన కుమార్తె. అదే కుమారుని ఒకప్పుడు భయంకర పరిస్థితిలో దేవుడు బతికిచ్చాడు. అప్పుడు నువ్వు ఏ పరిస్థితులు వచ్చావు? అమ్మా కాళ్ళు పడిపోయినాయి. ఏం పడిపోయినాయి? కాళ్ళు పడిపోయినాయి. పెళ్ళయింది కదా, పెళ్ళయినాకే కొత్త దినాల్లోనే కాళ్ళు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయినప్పుడు ఈ స్థలంలోకి వచ్చినారు, సన్నిధికి వచ్చినారు. దేవుడు తన కాళ్ళు ఇచ్చాడు, బతికిచ్చాడు, వాగ్దానం చేశాడు. దేవుడు సంతానం ఇచ్చాడు. దేవుడు కనికరించి గొప్ప కార్యం చేసినాడు. యేసుక్రీస్తు నామమున మహిమ కలుగాక. ఓకే, థ్యాంక్ యూ.